సిఎన్యు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక పరిణామం. ఆమెతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి. తుని బాలిక అదృశ్య ఘటనపై పవన్ కళ్యాణ్ ఆరా. వారం రోజులు గడిచిన ఆచూకీ లభించకపోవడంతో తీవ్రత పెంచాలని ఆదేశం. రాబోయే వర్షాకాలం దృష్ట్యా ముందస్తు చర్యలపై అధికారులతో ఎమ్మెల్యే పంతం నానాజీ సమీక్ష. పూడికితీత పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశం. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అగ్రహారానికి చెందిన 4 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై రోజులు గడుస్తున్న ఆచూకీ ఇంకా లభించలేదు. ప్రతిరోజు కొత్త ఆశలు, కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్న ఈ కేసులో తాజాగా మరొక విషాదం చోటు చేసుకుంది. జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన రోజు ఆమెతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నారి కోసం కుటుంబ సభ్యులు కన్నింటి పర్యంతమవుతుంటే ఆమెతో చివరిసారిగా కనిపించిన మూగజీవి మరణం కేసును మరింత విషాద ఛాయలను తీసుకొచ్చింది. జ్ఞానేశ్వరి కోసం వెతుకులాటలో కీలక ఆధారంగా భావించిన కుక్క ప్రాణాలు కోల్పోవడం పట్ల జంతు ప్రేమికులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన రోజు ఆమెతో పాటుగా కుటుంబం పెంచుకుంటున్న కుక్క కూడా ఇంటి నుంచి వెళ్లింది. కొన్ని రోజుల తర్వాత ఆ కుక్క గ్రామానికి తిరిగి వచ్చింది. అయితే అది తీవ్రంగా నీరసించి ఉండడంతో పాటుగా శరీరంపై గాయాలు, ఆనవాళ్లు కనిపించాయని స్థానికులు చెబుతున్నారు. అప్పటికే చిన్నారి అదృశ్యంపై తీవ్ర ఆందోళన నెలకొన్న నేపథ్యంలో పోలీసులు కూడా ఈ కుక్కను కీలక ఆధారంగా పరిగణించారు. జ్ఞానేశ్వరి ఎక్కడ వెళ్లిందో, ఏ దిశ కదిలిందో తెలుసుకోవడానికి కుక్క ప్రవర్తన ఉపయోగపడుతుందని భావించి దానికి GPS ట్రాకర్ అమర్చినట్లుగా సమాచారం. అయితే ఇక్కడే వివాదం మొదలైంది. ఇప్పటికే అలసటతో, గాయాలతో ఉన్న కుక్క ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలించకుండా దానిపై మరింత ఒత్తిడి తీసుకొచ్చారని జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు. జ్ఞానేశ్వరి తిరిగి ఇంటికి గడప దాటే వరకు ఈ కథకు ముగింపు లేదు. అయితే ఆమె కోసం జరిగిన వెతుకులాటలో ప్రాణాలు కోల్పోయిన ఆ మూగజీవి మాత్రం ఇప్పుడు కేసులో మరొక మౌన ప్రశ్నగా మిగిలిపోయింది. కేవలం హ్యూమన్ ఫాల్ట్ అనే చెప్తానండి నేను. ఎందుకంటే తల్లిదండ్రులు చాలా నెగ్లిజెంట్గా ఉన్నారు. అంత చిన్న పాప ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందో నారా తీయకుండా అన్ని గంటలు ఎలా ఉండిపోయారు అన్నది చాలా చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది విషయం. ఆల్రెడీ ఒక అతను వచ్చి చెప్పాడు కదా, ఇలాగ పాపను కుక్క అక్కడ ఉన్నాయి అని చెప్పేసి. అలాంటప్పుడు కూడా వీళ్ళు ఏమి యాక్షన్ తీసుకోకుండా చాలా ప్రెషస్ టైం అంతా కిల్ చేసేసారండి. దాంతో మనకి ఏమవుతుందంటే ఆ పాప ఏమైపోయింది అన్నది, అంటే ఇంతకాలం సర్వైవ్ అయ్యి ఉంటుందా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కిడ్నాపర్స్ అంటున్నారు. ఆ చిన్న పాపని, అంటే వాళ్ళు చాలా నిరుపేద కుటుంబం, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఆ మూగజీవి అంటారండి. మాకు యాక్చువల్లీ ఇక్కడ ABC సెంటర్లో పెట్టారు, తుని ABC సెంటర్లోనూ. మన కాకినాడ ABC సెంటర్ కూడా ఆయనే చూస్తారు, శ్యామ్ గారు అని చెప్పేసి. ఆ రోజే అడిగాను, ఏంటి సార్ విషయం అంటే, లేదు మేడం, మా కుక్కకి రేబీస్ వచ్చిందండి, 24 గంటల నుంచి ఒక 48 గంటల దాకా బ్రతుకుంటుంది అంతే, ఆ తర్వాత ఇంకా అది సర్వైవ్ అయ్యే ఛాన్స్ లేదు అని ఆ రోజే చెప్పారు. ఆ కుక్కకే మరి వాటరు అవి లేకుండా పైగా ఒంటి మీద గాయాలు ఉన్నాయన్నారు. అది పోస్ట్మార్టం చేస్తే తప్ప అవి యానిమల్ కరిచిన ఇవా లేకపోతే, ఎందుకంటే మీకు తెలుసు కదా, ఒక యానిమల్ కరిస్తేనే రేబీస్ అన్నది సోకుతుంది ఏంటి అన్నది అప్పుడు కానీ మనకి తెలీదు. ఇవాళ పోస్ట్మార్టం అంటున్నారు, ఏ విషయం తేలుతుంది. ఆ కుక్కే వాటర్ అది లేకుండా ఆ రకంగా అయిపోతే అంత పసిపాప, చిన్న పాప ఇన్ని రోజులు సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఏంటి అన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఇప్పుడు ఏదైతే కుక్క ఉందో పాపతో పాటు వెళ్ళింది, పాపతో పాటు వెళ్ళి వెనక్కి వచ్చింది. సో అప్పటికి పాప పక్కన పెడితే ఇది కూడా అంత సఫర్ అయ్యి ఉంటుంది. అటువంటి కుక్కకి ట్రీట్మెంట్ చేయకుండా వీళ్ళు దీన్ని ఆసరాగా తీసుకుని దీనికి GPS ట్రాకర్ అమర్చినట్టయితే మనకి ట్రాక్ అవుతుంది అమ్మాయి అని ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్? అది
కరెక్ట్ అయితే కాదండి. కాకపోతే ఏంటంటే మరి వాళ్ళకున్న కంగారు అలాంటిది. ఆ పాపని ఏదో రకంగా ఎందుకంటే అది ఒకసారి వచ్చింది కుక్క, ఆ తల్లికి ఏదో చెప్పడానికి ప్రయత్నించింది, వీళ్ళందరూ అగ్రెసివ్గా రియాక్ట్ అవుతుంది అని అనుకున్నారు యాక్చువల్లీ. అప్పుడే కనుక దాన్ని ఫాలో అయ్యి ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు ఇష్యూ. ఏదైతేనే కానీ అదేంటంటే ఎప్పుడైతే రేబీస్ సోకుతుందోనండి దానికి ట్రీట్మెంట్ చేసే అవకాశం కూడా ఉండదు. మనం ఫుడ్ పెట్టినా వాటర్ పెట్టినా ఏమీ తీసుకోదు, అది తీసుకోకుండా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే అంత సివియర్గా ఉండకపోవచ్చు, దానికంటే అందరి మీద పడి అగ్రెసివ్గా కరిచేంత ఇదిగా లేకపోయి ఉండొచ్చు. ఆ జీపీఎస్ ట్రాకర్ అమర్చి బయటకు వదిలినప్పుడు అది మాకు ముందే తెలుసు చచ్చిపోతుంది అని చెప్పేసి, ఎందుకంటే రేబీస్ అని అన్నారు కాబట్టి. ఎందుకు అన్నది మనం ఇప్పుడు చూసుకోవాలి. అంటే ఏదైనా జంతువుల బారిన ఖచ్చితంగా ఏదైనా జంతువు మార్క్స్ అయితే పాప జంతువుల బారిన పడి ఉంటుంది అన్నది మనకి నిర్ధారణ అవుతుంది. అంటే ర్యాబీస్ సోకిందని తెలిసి కూడా వీళ్ళు ఈ జీపీఎస్ ట్రాకింగ్ మరి అమర్చడం ఎంతవరకు కరెక్ట్? అది మరి వాళ్ళకి ఎంతవరకు తెలుసు అన్నది మనకు తెలీదు. మనకి ఇంటర్నల్గా చెప్పారండి ఏబీసీ సెంటర్ వాళ్ళు, దానికి రేబీస్ ఉందండి 24 hours to 48 hours కన్నా అది బ్రతికే అవకాశం లేదు అని అన్నారు. మరి అధికారులు ఎలాగ దీన్ని తీసుకున్నారు అన్నది మనకు తెలియదు మేడం. అంటే ఒక పెద్ద పులి కానివ్వండి, అదేవిధంగా ఒక కుక్క కానివ్వండి, ఏ జంతువు అయినా సరే దానికి జీపీఎస్ ట్రాకింగ్ అమర్చడానికి ముందు ఏమైనా పరీక్షలు ఏమైనా ఉంటాయా, లేకపోతే ఈ రేడియేషన్ ద్వారా ఆ శక్తిని తట్టుకోగలవా అనేది వాళ్ళు ముందుగా కూడా ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? ఉందండి. యాక్చువల్లీ ఏంటంటే జీపీఎస్ ట్రాకింగ్ అంటే మరి దానికి బాడీలో అమర్చుతారు కదండి, బాడీ పైన. దానికి కొంత అది ఎంతవరకు తట్టుకోగలదు అన్నది ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాలి ముందు. అంటే ఇటీవల కాలంలో జిల్లాలో పెద్ద పులి సంగతి మీకు తెలిసిందే. అంటే పెద్ద పులి సంగతి దానికి సంబంధించి మళ్ళీ దొరికిన తర్వాత దాన్ని వదిలిపెట్టే ముందు జీపీఎస్ ట్రాకింగ్ దాన్ని కూడా పెట్టారు. సో ఈ రోజు వరకు కూడా దాని కదలికలను అయితే వీళ్ళు గుర్తిస్తున్నారు తప్ప దాన్ని పట్టుకోలేకపోతున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో ఇది చాలా అంటే ఇది అప్పటికే అలసిపోయింది, ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి. అసలు దానికి ఈ రేడియేషన్ అనేది చాలా ముఖ్యం ఈ జీపీఎస్ ట్రాకింగ్ విషయంలో. అది తట్టుకుంటుందా లేదా అనేది కనీసం ఎవరైతే ఉన్నారో జంతు వైద్య నిపుణులు ఏమైనా అడిగే ప్రయత్నం చేయకుండా దాన్ని వాళ్ళు ఆ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అయితే కాదండి ఖచ్చితంగాను. మరి వాళ్ళు అడిగారా లేదా అన్నది మనకి తెలియదు కదా, ఏం చేశారు అన్నది. ఖచ్చితంగా అయితే వాళ్ళు తీసుకోవాల్సిందే. ముందు వెటనరీ అడ్వైజర్స్ ఉంటారు కదండి, వాళ్ళని అడిగి దాని పరిస్థితి ఏంటి అన్నది తెలుసుకుని దాన్ని బట్టి దానికి జీపీఎస్ ట్రాకింగ్ అన్నది పెట్టాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎలాగో చచ్చిపోతుంది, అది చచ్చిపోతుంది అన్న ఉద్దేశంతో దాన్ని మోస్ట్లీ అలా యూజ్ చేసుకుని ఉండొచ్చు నా ఉద్దేశం. దాన్ని ట్రీట్మెంట్ చేసినా బ్రతికే అవకాశం అయితే లేదండి కుక్క. ఇన్ కేస్ అది రేబీస్ అయితే కనుక, రేబీస్ కాకపోతే మళ్ళీ ఇంకొక క్వశ్చన్ మార్క్, ఏంటి ఎందుకు చచ్చిపోయింది ఏంటి అన్నది ఏదైనా మనకి పోస్ట్ మార్టం జరిగితే కానీ ఏ విషయం అన్నది తేలదు. సో అంటే ఇప్పటికే 8 రోజులు అయిపోయింది. ఈ 8 రోజుల నుంచి కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు మనం తప్పుపట్టడానికి వీల్లేదు, కానీ ఇందులో పురోగతి అయితే మాత్రం పాప అంటే లైవ్లో ఉందా లేకపోతే ఎవరన్నా కిడ్నాప్ చేశారా అసలు ఏంటనే తెలియట్లేదు. సో ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకున్నారని ఈ రోజును అది ఒక పెద్ద ఇది జరుగుతుంది. లేదండి, నాకైతే డే 1 నుంచి కూడా చాలా బాగా ఆపరేషన్ అయితే చాలా బాగా జరిగిందండి. ఇందులో నాకు ఎవరిదైనా తప్పిదం కనిపిస్తుందంటే కేవలం పేరెంట్స్దే కనిపిస్తుంది. ఎందుకంటే అధికార యంత్రాంగం నిజంగా చెప్పాలంటే చాలా చిన్న పాప అండి, అంటే చూడడానికి కూడా చాలా చిన్నగా ఉంది అమ్మాయి. అది కష్టమే ఐడెంటిఫై చేయడము ఏమైంది అన్నది. మరి అధికార యంత్రాంగాన్ని అయితే మనం తప్పుపట్టడానికి లేదు. డే 1 నుంచి నేను చాలా ఆశ్చర్యపోయాను. యాక్చువల్లీ నేను ఊర్లో లేని చార్ధామ్ యాత్రలో ఉన్నాము, ఈ పాప గురించి చూసి చాలా బాగా స్పందిస్తున్నారు. నిజం చెప్పాలంటే నిరుపేద కుటుంబం వాళ్ళు ఏమి ఇన్ఫ్లుయెన్స్ అది చేయలేరు. అలాంటి పరిస్థితుల్లో కూడా పాపం చాలా బాగా ఆపరేషన్ అయితే చేశారు. మీరు అన్నట్టు ఏంటంటే ఈ మూగజీవి విషయంలో కొంచెం ఏంటి అన్నది ఒక్కసారి వాళ్ళు కొంచెం కేర్ తీసుకుని ఉండాల్సింది అని అనిపిస్తుంది అంతే. ఏదేమైనానండి విషయము ఇటు అంటే జంతువులు అటాక్ చేశాయన్నా లేకపోతే కిడ్నాపర్స్ ఎవరైనా అయినా
ఆ పాప, చిన్న పాప ఎవరైతే ఉందో తను క్షేమంగా రావాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. అందరం కూడా మనం కోరుకోవాల్సింది అదే, ఆ పాప క్షేమంగా తిరిగి రావాలి అని చెప్పేసి. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో వారం రోజులుగా అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం మరొకసారి ఘటనపై ప్రత్యేకంగా సమీక్ష చేపట్టారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ తో ఫోన్ లో మాట్లాడిన ఆయన చివరి ఆచూకీ త్వరితగిన కనుగొనేందుకు కూడా గాలింపు చర్యలను మరింత విస్తృతం చేయాలని ఆదేశించారు. చిన్నారి అదృశ్యమై వారం రోజులు గడుస్తున్న నేపథ్యంలో దర్యాప్తు వేగవంతం చేయాలని ప్రస్తుతం రంగంలో ఉన్న పోలీసు బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటుగా జాతీయ విపత్తు స్పందన దళం సేవలను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. చిన్నారి అదృశ్యమైన ప్రాంతానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాలను సైతం పూర్తి స్థాయిలో జల్లెడ పట్టాలని పవన్ కళ్యాణ్ అన్నారు. దట్టమైన అడవుల్లో సులభంగా సంచరించగల అటవీ శాఖ నైట్ వాచర్లు, బేస్ క్యాంప్ వాచర్లు, అటవీ నిపుణుల సహకారంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. ఇక వారం రోజులుగా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో పరిగణిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తుంది. మేము కాకినాడ జిల్లా అటవీ శాఖ నుండి వచ్చాం సార్, ఈ లోకల్ స్టాఫ్ని. అయితే శ్రీ డిప్యూటీ సీఎం సార్ ఆదేశాల మేరకు రాజమండ్రి సిసిఎఫ్ మేడం గారు, జిల్లా అటవీ శాఖ అధికారి కాకినాడ వారు ఉత్తర్వుల మీదట ఎన్ఎస్టీఆర్ నుంచి శ్రీశైలం నుండి ర్యాపిడ్ రెస్క్యూ ఫోర్స్ వచ్చింది సార్. దాన్ని తీసుకుని నిన్న రాత్రి 1 గంట ప్రాంతంలో సిహెచ్ అగ్రహారం అనే విలేజ్లో పాప మిస్సింగ్ అయిన ప్లేస్కి రావడం జరిగిందండి. వచ్చి రాత్రి థర్మల్ డ్రోన్ యూజ్ చేసాం. ఏ విధమైనటువంటి ఫెన్స్లు ఇటువంటి ఏమి కానరాలేదు. పాప మిస్సింగ్ అయినటువంటి దాఖలాలు కూడా దానికి సంబంధించిన ఏమి ఎవిడెన్స్ ఏమి మాకైతే కానరాలేదు. తెల్లవారు 5 గంటలకు తిరిగి వెళ్ళిపోవడం జరిగిందండి. మళ్ళీ ఈ దగ్గరలో వాటర్ బాడీస్ ఉన్నాయి. ఈ కొండను ఆనుకొని, ఈ మకాన ఆనుకొని చెరువులు లాంటి, గుంటలు లాంటి ఉన్నాయి. ఒకవేళ వాటిల్లోకి యానిమల్స్ ఏమైనా నీళ్లు తాగడానికి వచ్చి ఆ బాబతులో ఈ పాపను ఏమైనా ఇబ్బంది పెట్టిందా అని చెప్పేసి కోణంలో మా అధికారులు దర్యాప్తు చేయమంటే మళ్ళీ ఈ టీంని తీసుకుని, ఈ డ్రోన్స్ తీసుకుని, థర్మల్ డ్రోన్స్ తీసుకుని మళ్ళీ రావడం జరిగింది సార్. ఇప్పుడు అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ఈ కొండ ప్రాంతంలో ఎటువంటి జంతువులు ఉన్నాయి? ఈ కొండ ప్రాంతంలో అయితే అడవి పందులు సార్ ఉంటే, జింకలు ఉంటాయి, దుప్పులు ఉండొచ్చు, కౌజింగలు ఉంటాయి. ఇంక తప్పితే పైథాన్స్ అరుదు, పైథాన్ ఉండొచ్చు, పైథాన్ ఉండదని అన్నాం. తాజుపాములు అయితే ఎక్కువ ఉంటాయండి, అలాగే పొడపాములు అవి ఉంటాయి. అడవి పందులు అయితే మస్తుగా ఉంటాయి, ముళ్ళ పందులు ఉంటాయి. అంతమించి క్రూర జంతువులు అయితే ఏమీ లేవు సార్. మేము చాలా కాలం నుంచి నా సర్వీస్ అయితే ఇక్కడే. దట్ ఎప్పుడు ఏదైనా యానిమల్ దాడి చేసిందా అనేది అయితే ఎక్కడ మాకేమీ వినబడలేదు. ఈ చుట్టుపక్కల ఎవరికైనా కనిపిస్తే అడవి పందులు వచ్చేస్తున్నాయి, పొలాలు పాడు చేస్తున్నాయి అని చెప్పడం తప్ప అంతమించి వేరే యానిమల్స్ ఏమీ రాలేదు. మాకు తెలుసు, మేము తిరుగుతూ ఉంటాం కదా, కొండల మీద తిరుగుతూ ఉంటాం కాబట్టి మాకు తెలుసు. ఎందుకంటే డిపార్ట్మెంటల్ వర్క్స్ అయ్యి కొండల మీద చేపిస్తాం. ఇది అంత దట్టమైన అడవి కాదు, చిట్టడవి అండి. ఇది ముళ్ళ పొదలతో కూడుకున్న చిట్టడవి కాబట్టి క్రూరమైన జంతువులు అయితే ఉండవు. జంతువుల వల్ల అయితే పాపకేమో ప్రాణహాని ఉండదని మేము అనుకుంటున్నాం. కన్ఫర్మేషన్ అయితే అనుకుంటున్నాం. ఒకవేళ ఆ విధంగా ఏమన్నా జరిగిందేమో అని చెప్పేసి ఈ టీంని దింపడం, ఈ కోణంలో దర్యాప్తు చేయడం. మా అధికారులు కూడా ఏ విధంగా దర్యాప్తు చేయాలో మాకు సూచనలు ఇచ్చి పంపించారండి. అదే మాదిరిగా మేము దర్యాప్తు చేసుకుంటూ ముందుకెళ్తాం. ఏదైనా జాడ తెలిస్తే మాత్రం దగ్గరలో ఉన్న సిఐ గారికి, చెన్నకేశ్వర సార్కి, ఎస్ఐ గారికి ఇంటిమేషన్ చేయమని చెప్పేసి మా రేంజ్ ఆఫీసర్ మేడం మాకు నంబర్లు ఇచ్చి పంపించారండి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫిట్ ఇండియా సైకిల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి సర్పవరం జంక్షన్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఆర్మూడ్ రిజర్వ్ అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ విజి శ్రీహరిరావు, పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా పచ్చని ప్రకృతి కోసం ప్రతి ఒక్కరూ సైకిల్ వాడాలి, గ్రీన్ ఫ్యూచర్ కోసం సైక్లింగ్ మంత్రం, పర్యావరణ పరిరక్షణే మన లక్ష్యం వంటి సందేశాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు.
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని పేదలకు ఆర్థిక చేయూత అందించే లక్ష్యంతో సీఎం సహాయనిధి కింద 6,90,766 విలువైన చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. జగ్గంపేట రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ 4 మండలాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు జీను మణిబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చొరవతో వైద్య ఖర్చుల భారం మోస్తున్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరైందన్నారు. అర్హులైన వారికి సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై ఎమ్మెల్యే పంతం నానాజీ అధికారులతో సమీక్ష చేపట్టారు. కాకినాడ గోదావరి గుంటలోని తన క్యాంప్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులతో సమావేశమైన ఆయన గ్రామాల్లోని సీసీ మెయిన్ డ్రైన్లతో పూడికితీత పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. అంతర్గత డ్రైనేజీలను మెయిన్ డ్రైన్లకు అనుసంధానం చేసి వర్షపు నీరు సులభంగా బయటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాకినాడ రూరల్ మండలానికి మంజూరైన 2 కోట్ల నిధులతో చేపడుతున్న సీసీ డ్రైన్ల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో వీధులు, రహదారులపై నీరు నిల్వ ఉండకుండా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే నానాజీ సూచించారు. చెక్ చేసాము. మీకు 3-4 కావాలి అది చేస్తున్నారు సార్, అది చేశారు. ఆ సీట్ కూడా మన ఊళ్ళోనే వేయించండి, ఎందుకంటే వాళ్ళ దగ్గరగా ఉంటుందని చెప్పి ఫైనల్ పరిశ్రమలో వేయించారు సార్. అలాగే మనకి నరకుదిల్లి రోడ్తో ఒకటి చేస్తున్నారు సార్. ఇంకోటి ఏమో మన డిమార్ట్ దగ్గర ఒక ట్రైన్ ఉంది సార్, అది కాకినాడ ఉంది. అది అడిగితే రేపు గురువారం మొదలెడతాను సార్. రేపు ఈ 3 కోట్లలో 2 కోట్ల డ్రైన్లు ఎక్కడెక్కడ పెట్టారు? దూరంగా ఉందండి, దూరంగా ఉంది. రమణయ్యపేట, అందరపాలెం. అదంతా ఇంపార్టెంట్ అండి. మన బాలాజీ నగర్ నుంచి అక్కడ ముగ్గురు పోయిందండి.
నిన్న సింగర్ మనసు అంతా చూపించానండి. అది గవర్నమెంట్ హాస్పిటల్ పట్టుకొస్తుంది సార్. అది బాగా చూసుకోండి. అవుట్లెట్కి వెళ్ళిపోతుంది సార్. అవుట్లెట్కి వెళ్ళిపోతుంది సార్. అక్కడ మాకు మాత్రం నిలబడి ఇక్కడ నిన్న పిఎంఆర్ ఆయన ఉన్నారు కదండి, మీరు చెప్పారు ఆ డ్రైన్ పోతారు సార్. అది ఒకవేళ ఈ మంచి ఎట్లనే పెట్టారు సార్. అది ఒక ప్రాబ్లం సార్ నాకు. అది నేను చూసాను సార్. ఇది 25 లక్షలు బాగా యూజ్ అవుతుంది సార్. అది మేము ఐడెంటిఫై చేసి ఆ బాలంగా గురించి ఆర్టీఓ ఆఫీస్ వెళ్ళి రోడ్లోకి ఆ డౌన్ లోకి పెద్ద చెట్లు పడుతుంది, నీరు వచ్చేస్తాను. అవును సార్. ఒకసారి తప్పేది సార్. అంత లాస్ట్ టైం తప్పింది కదా సార్. ఇప్పుడు లేదు సార్, తగ్గిందండి. సార్ అనుకో చదువుతారు తెలిస్తే వాళ్ళకి కొంచెం ఈ ట్రాన్స్పోర్టేషన్ నెక్స్ట్ ఎంక్వైరీ చేస్తే 2 నిమిషాలు పిల్లలందరూ మనం చేసినప్పటికీ డ్రైన్స్లో బాగా వెనకబడిపోయాం. ఇప్పుడు రేపు ఇప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోరు. రేపు 4 చినుకులు పడ్డదంటే ప్రతి వాళ్ళు మీ మీద నా మీద పడతారు. దానికి మనం ఏం ప్రికాషన్ తీసుకుంటాం, మీరు ఎక్కడెక్కడ చేసి వచ్చి ఉంటారు కదా. కాబట్టి ఆ అనుభవాలు మీరు చెప్తే దాంట్లో తర్వాత నేను ఫైనల్గా నేను చెప్తాను. చెప్పమ్మా. అది లాస్ట్ టైం కూడా చేయలేదు సార్. అది ఆ కెనాల్ అనేది ఊర్లోకి వస్తుందని ఆ కలెక్టర్ కూడా చేయలేదు. మనం చేశారంటే అది గృహలెక్క కొంతమంది వస్తుందని కింద అయితే మొత్తం చాలా పిల్లేస్తుంది. ఊర్లోంచి నీరు బయటకు వెళ్ళిపోయి మార్గానికి ఏమవుతుంది అన్నది నాకు చిన్న ఎక్స్పెక్టేషన్ సార్. ఎంతవరకు చిన్న ఎక్స్పెక్ట్ పర్మనెంట్ సొల్యూషన్ అది ఈ 3 నెలలు దాటేది. ఏదో ఎలా జరిగిందంటే దొంగనోట్లు కూర్చున్నాడన్నా లేకపోతే. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో ఆదివారం కాకినాడ సూర్యకళా మందిర్లో రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. సమాజంలో రక్తదానం పట్ల అవగాహన పెంపొందించడం, అత్యవసర పరిస్థితుల్లో రోగులకు అవసరమైన రక్తాన్ని అందుబాటులో ఉంచడం లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు యువకులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, రోటరీ సభ్యులు ఉత్సాహంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఒకరి ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. శిబిరంలో పాల్గొన్న వైద్య నిపుణులు రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. రోటరీ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం ద్వారా సమాజంలో మానవతా విలువలను పెంపొందిస్తున్నామని తెలిపారు. రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తాడాల బుజ్జి ఈరోజు సూర్యకళా మందిర్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు చేయడం జరుగుతుందండి. ఇవాళ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా ఇవాళ బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగిందండి. దీన్ని మా డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, మా పీడీజీ డిప్యూ గారు, అలాగే మా క్లబ్ మెంబర్ అయినటువంటి కొమ్మిశెట్టి శ్రీహర్ష గారు ఇనిషియేటివ్ తీసుకుని ఈ బ్లడ్ క్యాంప్ని చేయడం జరుగుతుందండి. దీంట్లో పాల్గొన్న మా క్లబ్ సభ్యులు. ఇవాళ రోటరీ క్లబ్ కాకినాడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ వరల్డ్ బ్లడ్ డొనేషన్ సందర్భంగా స్టార్ట్ చేయడం జరిగింది. మా రొటేరియన్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేశారు. ఒక బ్లడ్ డొనేషన్తో 3 ప్రాణాలు కాపాడచ్చు. దయచేసి అందరూ కూడా మీ దగ్గర ఉన్న ఏదైతే బ్లడ్ క్యాంప్స్ జరుగుతాయో అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేసి ప్రాణాలను కాపాడాల్సిందే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వేసవి కాలంలో మంచినీటికి ఎంత కొరతో రక్త నిల్వలకు కూడా అంతే కొరత. మీకు తెలుసో తెలీదో ప్రతి 20 రోజులకి తలసేమియా చిన్నారులకి మనం బ్లడ్ డొనేట్ చేయవలసి ఉంటుంది. సో 1 యూనిట్ బ్లడ్ 3 ప్రాణాలని కాపాడుతుందంటే అంతకు మించిన దానం ఏమైనా ఉందంటారా? అందరం ధన సహాయం చేయలేము, అన్నదానం చేయలేకపోవచ్చు, కానీ మన దగ్గర ఉన్న రక్తాన్ని దానం చేసి డాక్టర్లుగా మీరు కూడా మారే అవకాశం ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. తప్పక విచ్చేసి ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొని మరిన్ని ప్రాణాలు కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక పరిణామం. ఆమెతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి. తుని బాలిక అదృశ్య ఘటనపై పవన్ కళ్యాణ్ ఆరా. వారం రోజులు గడిచిన ఆచూకీ లభించకపోవడంతో తీవ్రత పెంచాలని ఆదేశం. రాబోయే వర్షాకాలం దృష్ట్యా ముందస్తు చర్యలపై అధికారులతో ఎమ్మెల్యే పంతం నానాజీ సమీక్ష. పూడికితీత పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశం.
ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.